జై గురుదత్త అందరికీ భగవద్గీత శ్లోకస్ ఫ్లూయెంట్కు స్వాగతం. ఈ రోజు నుండి నేను భగవద్గీత శ్లోకాలు చెప్తానని చెప్పాను కదండి. అయితే భగవద్గీత ఏ శ్లోకాన్నన్నా చదవడానికి కొన్ని రూల్స్ అంటూ తెలిసి ఉండాలి. అవి తెలిస్తే కనుక మీకు చదవడం చాలా ఈజీ. అందుకని చెప్పి నేను ఈరోజు ఆ రూల్స్ ఏంటని చెప్తాను. రూల్స్ అంటే ఏం కాదండి. అసలు శ్లోకం అంటే ఏంటి, పాదాలు అంటే ఏంటి, ఆ పాదాలని ఎలా డివైడ్ చేసుకోవాలి, అంతే. అంతకు మించి ఇంకేం కాదు. ఓకేనా అండి. జై గురుదత్త అందరికీ. ఇలాంటి చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలండి, ఎలాంటి శ్లోకాన్నన్నా మీరు చదవగలరు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు ఇది నేను ఏం చెప్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్కి ఒక శ్లోకం తీసుకున్నాను. ఇలా ఈ రెండు లైన్ని పూర్తిగా కలిపి దాన్ని శ్లోకం అని అంటారు, ఒక శ్లోకం అని అంటారు. ఇది మీకు ఎలాగా తెలిసిందే. నెక్స్ట్, ఈ ఒక్క శ్లోకాన్ని స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే పూర్తి లైన్ అంతా కలిపి చదవలేరు. కాబట్టి దీన్ని మళ్ళీ మొదటి పాదం, రెండవ పాదం, మూడవ పాదం, నాలుగవ పాదం కింద డివైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇదంతా ఫస్ట్ పాదం, ఇది సెకండ్, ఇది ఇక్కడ నుండి ఇక్కడికి థర్డ్, ఇది ఇక్కడ నుండి ఇక్కడికి ఫోర్త్. 1 2 3 4. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండో పాదంలో మీకు మహాప్రాణాలు సరిగ్గా వినబడట్లేదండి అని ఎవరైనా చెప్పారనుకోండి, అప్పుడు సెకండ్ పాదం అంటే మనం ఇది అని అర్థం చేసుకోవాలన్నమాట. ఇలా ఒక లైన్ని కాస్త 2 పార్ట్స్గా డివైడ్ చేసి దీన్ని ఫస్ట్ పాదం అని, దీన్ని సెకండ్ అని, దీన్ని థర్డ్ అని, దీన్ని ఫోర్త్ అని అంటారు. ఓకేనా అండి, ఇక్కడ వరకు అర్థమైందా? నెక్స్ట్, ఇప్పుడు ఇదే శ్లోకాన్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకొని ఇది శ్లోకం అని చెప్పాను, ఇది పాదాలని చెప్పాను. నెక్స్ట్, ఇది కొన్ని శ్లోకాలకి ఇలా విడివిడిగా అక్షరాలు ఉంటాయి. ఇక్కడ చూసారా చా ఉంది, అలా విడివిడిగా అక్షరాలు ఉంటాయి. వాటిని ఎలా కలుపుకోవాలి అంటే ఇక్కడ ఇలా కలుపుకోవాలి, ఇలా కలుపుకోవాలా, అది ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మేము ఎలా చదువుతున్నామో అలా చదవగలిగితే అప్పుడు మీకు కూడా తెలుస్తుంది. అయ్యనేషు, ఇప్పుడు ఎలా చదవాలంటే అయ్యనేషుచ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎలా కలుపుకోవాలి. అయ్యనేషుచ సర్వేషు యథాభాగమవస్థితాః, అలా భీష్మ మే వాభిరక్షంతు భవంతః సర్వ. ఇక్కడ సంయుక్తాక్షరాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి దగ్గర ఇది సా కాబట్టి ఎస్ సౌండ్ రావాలి కాబట్టి ఎస్ అని రాసుకుంటాం. ఓకేనండి. నా బుక్లో చాలా చోట్ల రాసుకుని ఉంటే మీరు చూసారు కదా, సేమ్ అదే నేను ఇక్కడ ఎస్ అని రాస్తున్నాను. నేను కెమెరాను చూపిస్తూ రాసుకోవడం వల్ల నాకు కొద్దిగా సరిగ్గా రావట్లేదండి. ఓకే, ట్రై చేస్తాను. భవంతః సర్వ ఏవ హి. ఇక్కడ వరకు అర్థమైందా? ఫస్ట్ శ్లోకం అంటే ఏంటనేది తెలుసుకున్నాము, అందులో ఎన్ని పాదాలు ఉంటాయనేది తెలుసుకున్నాము. నెక్స్ట్, విడివిడి అక్షరాలు వచ్చేటప్పుడు ఎలా చదవాలి అనేది మీరు ప్రాక్టీస్లో వస్తుంది మీకు. అది మేము చదివేటప్పుడు క్లియర్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు కొత్త అండి, నాకు తెలియదు. అలాంటప్పుడు నేను ఏం చేశాను, అయ్యనేషు చ అని కాకుండా అయ్యనేషు చ అంటే ఎవరైనా చదివేటప్పుడు దీన్ని అయ్యనేషుచాతో కలుపుకోవాలి అని ఇలా అక్కడ అండర్లైన్ చేసుకోండి ఇక్కడ వరకు. అంటే ఈ చా కూడా దీంతో పాటే కలిపి చదవాలని తెలుస్తుంది మీకు. నెక్స్ట్, ఇక్కడ మీకు సంయుక్తాక్షరాలు తెలుసు, మహాప్రాణాలు తెలుసు, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు కాబట్టి. ఇప్పుడు పాదం స్టార్టింగ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఎన్ని పాదాలు, 1 2 3 4. ఈ పాదాలకి స్టార్టింగ్లో అచ్చులు వస్తే అప్పుడు మనం ఎలాంటి పాజ్ ఇవ్వకుండా మామూలుగా చదివేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ అచ్చులు ఎక్కడా రాలేదు, ఇక్కడ మాత్రం వచ్చింది. భవంతః సర్వ అంటే నాలుగో పాదం స్టార్టింగ్లోనే ఏవహి అని వస్తే మనమేమి ఆగము, అంటే పాజ్ అంటే ఒక నిమిషం ఆగము. అదే అలా కాకుండా నాలుగో పాదం మధ్యలో వచ్చినప్పుడు ఇలా గీత పెట్టుకోండి, అంటే అక్కడ ఒక నిమిషం ఆగి చదవాలి అని మీకు తెలుస్తుంది. భవంతః సర్వ ఏవ హి
అలా గ్యాప్ ఇచ్చి చదవాలి. అంతేగాని భవంతః సర్వ ఏవ హి అని చదవకూడదు. భవంతః సర్వ ఏవ హి అలా చదవాలి. ఓకేనా అండి? మీకు ఇక్కడి వరకు అర్థమైందని అనుకుంటున్నాను. రేపటి నుండి నేను కంటిన్యూగా డైలీ 2 శ్లోకాస్ వాటికి అర్థాలు నేను పెట్టేస్తానండి. శ్లోకాలు అయితే నేను 3 times or 5 times చదివి వినిపిస్తాను. జై గురుదత్త. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. కొద్దిగా ఎంకరేజ్ చేయండి. ఇంకా ఏమన్నా మార్చుకోవాల్సినవి ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చేంజ్ చేసుకుంటాను. జై గురుదత్త.